మొన్నటి వరకు సైబర్ నేరగాళ్ళు ఎక్కడో ఉండి మోసం చేసేవారు. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. వాళ్ళు దొరికితే మాత్రం కుమ్మేస్తాం అన్నట్టుగా ఉండేవాళ్ళు మోసపోయిన తర్వాత చాలామంది. ఎందుకంటే ఫోన్ చేసి మీకు ఆ పథకం ద్వారా డబ్బులు వచ్చినాయి, ఈ పథకం ద్వారా డబ్బులు వచ్చినాయి, మేము మీ గూగుల్ పే నెంబర్కో ఫోన్పేకో పంపిస్తాం, మీ అకౌంట్లో వేసుకోండి అంటే వీళ్ళు మోసపోయి వాళ్ళు పంపిన రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే ఆ డబ్బులు రావడం మానేసి వీళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోయాయి. వాడు ఎక్కడి నుంచి చేస్తున్నాడో తెలియదు, ఎవడో తెలియదు, వాడిని ఏమీ చేయలేరు. కానీ ఇప్పుడు వీళ్ళు కూడా పందా మార్చుకున్నారు. సైబర్ నేరగాళ్ళు నేరుగా మీ దగ్గరికే వచ్చి మీ అకౌంట్లో డబ్బులు కొట్టేస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లా గొల్లప్రోల్లో ఇదే జరిగింది. ఒక ఆటో స్పేర్ పార్ట్స్ అమ్మే షాప్ దగ్గరికి వెళ్ళి తన మొత్తం లిస్ట్ అంతా రాశాడంట, నాకు ఈ పార్ట్స్ కావాలనేది. రాసిన తర్వాత దానికి అమౌంట్ వేయాలి అంటే నా ఫోన్ నెంబర్కి ₹1 పంపించండి, కన్ఫర్మ్ కాదో చూసుకొని మీకు పంపిస్తాను అన్నాడట. ఆ సదరు యజమాని ₹1 పంపించాడు. సీన్ కట్ చేస్తే ఇతను నా మొబైల్ నెంబర్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి అన్నాడు. అంటే వాడు పంపించినప్పుడే వాడు ఎంటర్ చేసే పిన్ నెంబరు పాస్వర్డ్ అన్నీ చూశాడు. దాంతో అదే నెంబర్కి ముందు ఏ నెంబర్కి అయితే వీడు ₹1 పంపించాడు అదే నెంబర్కి దాదాపు అతని ఖాతా నుంచి ₹45,600 పంపించుకున్నాడట. పంపించేసి ఆ ఫోన్ అక్కడికి ఇచ్చేసి అప్పటికే వేరే వాడు అక్కడ బైక్ మీద రెడీగా ఉన్నాడు. వీడు పరిగెత్తుకుంటా వెళ్ళి బైక్ ఎక్కేసి వెళ్ళిపోయాడట. హెల్మెట్ పెట్టుకున్నాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా వాడెవడు ఏంటనేది ఇప్పుడు పోలీసులు పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ షాపు యజమాని పోలీసులు అయితే ఫిర్యాదు చేశాడు. అంటే ఇక నుంచి ఎవరైనా నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది ఒకసారి ఫోన్ ఇవ్వండి, లేదు అంటే నేను అర్జెంటుగా ఫోన్ చేసుకోవాలి ఫోన్ ఇవ్వండి అన్నా సరే ఇవ్వలేని పరిస్థితి. ఇస్తే ఇలాంటి ఘోరాలే జరుగుతాయి. మొత్తం మన అకౌంట్ అయితే ఖాళీ అయిపోతుంది. నిజంగా అత్యవసరంగా ఎవరికైనా ఫోను వాడే పరిస్థితి వచ్చినా సరే ఇటువంటి వింటే ఎవరు నమ్మరు అనమాట. ఇలాంటి దుర్మార్గుల వల్ల, ఇలాంటి సైబర్ నేరగాల వల్ల సమాజంలో మళ్ళీ ఇదొక కొత్త పరిస్థితి అయితే చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే వచ్చింది.